తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నవారిపాలెంలో డిసెంబర్ 9వ తేదీన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానిక శివాలయం వద్ద బుధవారం వాహనాల తనిఖీ సమయంలో రాజశేఖర్ కిరణ్ను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జున నాయుడు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ నెల 9/12/2020 తేదీన చెన్నవారిపాలెంలో విజయ్ అనే ఒక సిసిటీ కార్మికుల యొక్క ఇంట్లో చోరీ జరిగిందని కంప్లైంట్ నమోదైంది. ఆ రోజు పగలు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళిన సందర్భంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువా తాళం చేసి అందులో ఉన్నటువంటి నగలు మొత్తం దోచుకొని వెళ్లారని కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్ లో భాగంగా అదే రోజు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మాకు అనుమానం ఉన్న వాళ్ళే వేలిముద్రలన్నీ తీసుకుని ప్లస్ సీనియర్ ద్వారా మా యొక్క పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అదే క్రమంలో ఈ దినం వాహన తనిఖీ చేయుచుండగా చెన్నవారిపాలెం వెళ్లే దారిలో శివాలయం దగ్గర వాహన తనిఖీ చేయుచుండగా చెన్నవారిపాలెం విలేజ్ నుంచి 2 వ్యక్తులు వస్తూ మమ్మల్ని చూసి చెట్లలోకి పరిగెత్తినారు. వెంటనే మేము మా సిబ్బంది వాళ్ళని పట్టుకొని చూడగా వాళ్ళు చెన్నవారిపాలెం విలేజ్ చెందినటువంటి శేఖర్ మరియు కిరణ్ గా ఉన్నారు. ఎందుకు పోలీసులైనా మమ్మల్ని చూసి పారిపోతున్నారు అనగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సింగిల్ గా విచారిస్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు ఈ మధ్య మద్యానికి మరియు జూదానికి బాగా అలవాటు పడి జలసాలకు అలవాటు పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం అయిపోతున్నారు. ఈ క్రమంలో ఏదైనా ఎక్కడైనా దొంగతనం చేసి దాని ద్వారా వచ్చే డబ్బుతో మరి జలసాలు చేయాలనే ఉద్దేశంతో ఫలానా చోరీకి పాల్పడినట్లు, అందులో దొరికిన బంగారాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఏదైనా అదను చూసుకొని వాటిని అమ్మేసి జలసాలు చేయొచ్చని ఒక ప్లాన్ ప్రకారము పెట్టుకుని ఉన్నారు. రేపు జనవరి 1 ఉండడంతో ఈరోజు సదరు నగల్ని కుదువు పెట్టి వెళ్లి అక్కడ ఎక్కడైనా కుదువు పెట్టేసి లేదా అమ్మేసి వాటి డబ్బుతో ఈరోజు నైట్ రేపు జలసాలు చేయాలనే ప్లాన్ తో వాళ్ళు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మేము వాళ్ళని వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర పెద్ద మనుషులు పెట్టుకుని వెరిఫై చేయగా ఈ కనబడుతున్నటువంటి ప్రాపర్టీ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఈ పర్టికులర్స్ అన్ని తీసుకుని ఈ యొక్క బంగారము ఆ చెన్నవారిపాలెంలో విజయ్ ఇంట్లో చోరీ కాబడిందో గుర్తించి సదరు ముద్దాయిల్ని మేము మా కస్టడీకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి బంగారం రికవర్ చేయడం. ఈ సందర్భంగా ప్రజలకు ఒక వినూత్నం చేయడం ఏమనగా ఈ శ్రీ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో భార్యాభర్త అందరూ పనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 70-80% కుటుంబాలు ఆ శ్రీ సిటీ పరిశ్రమల్లో భార్యాభర్తలు వెళ్లి పనిచేయడం జరుగుతుంది. కావున డే టైంలో ఊర్లో ఎవరు ఉండకపోవడంతో ఈ చిన్న తాళాలు వేసి ఇంట్లోనే బంగారు పెట్టడంతో దొంగలకు చాలా ఈజీగా వెసులుబాటు కలుగుతుంది. కావున ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా మీ యొక్క కష్టార్జితమైనటువంటి బంగారాన్ని దయచేసి మీరు సెక్యూరిటీ లేకుండా ఇంట్లో పెట్టడం వల్ల చాలా కష్టమవుతుంది దొంగతనం అయితే రికవరీ కావడము. కావున మీకు అవసరం ఉన్నా లేకున్నా కొద్ది మొత్తానికి బ్యాంకులో దాన్ని మీరు పెట్టి ఏదో కొద్దిగా అమౌంట్ 5,000-10,000 తీసుకుని వాటి మాత్రం ఖర్చు పెట్టుకుంటూ తర్వాత మీకు అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని విడిపించేసి మళ్లీ తర్వాత అవసరం తీరగానే బంగారు బ్యాంకులో పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. లేకపోతే మీరు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న బంగారు ఒక్క దొంగతనంతో కనుమరుపోయే అవకాశం ఉంది. మళ్లీ దాన్ని పట్టవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఈ విజ్ఞప్తిని ప్రజలందరూ తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.